హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీగా సింపుల్గా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. దీనికి ఫస్ట్ మంచిగా చికెన్ని కడిగేసేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ ఒక 2 స్పూన్లు. ఇది వచ్చేసి 1 kg చికెన్ అండి. 1 kg చికెన్కి ఇలా వేసుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు, అలాగే ఒక నిమ్మకాయ ఒక హాఫ్ ముక్క పిండేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల కారము, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక 1 స్పూన్ అంతా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు చికెన్ అనేది మంచిగా జ్యూసీగా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా ఒక 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి మంచిగా ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సింపుల్గా రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చండి, పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు. చూడండి, ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఆయిల్ అండ్ నెయ్యి రెండు కలిపి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా, స్పైసెస్, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఇక్కడ ఒక 6 తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, అలాగే క్యారెట్ని రౌండ్గా పొడుగ్గా 2 టైప్స్లా కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. చూడండి, అవంతా మిక్స్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇక్కడ మనం రైస్ని కడిగేసి పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మనం మామూలు రైస్తో కూడా బగారా రైస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నీట్గా కడిగేసుకున్న తర్వాత మనము ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నట్లయితే మనము 3.5 వాటర్ తీసుకోవాలండి. అలా కొలతగా తీసుకోండి. చూడండి, ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా యాడ్ చేశానండి 1 స్పూన్. అలాగే ఇక్కడ కసూరి మెతిని కూడా యాడ్ చేస్తున్నాను. కసూరి మెతి కంపల్సరీ వేసుకొని బగారా రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. వేసి ఇవన్నీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇక్కడ అన్నంలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై కావడానికి. సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసినాక మళ్ళీ ఒకసారి అన్నీ కలిపేసుకున్నాక సాల్ట్ ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అంతా మంచిగా కలిపేసేసుకున్నాక కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు 2 గ్లాసెస్కి 3.5 అనుకున్నాం కదండి. 3 గ్లాసెస్ రైస్లో యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాసు ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకొని వాటర్ మసిలిన తర్వాత ఆ మిశ్రమాన్నంతా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువైనట్లయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఒక నిమ్మరసంని కూడా పైనుండి యాడ్ చేయాలి. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే అన్నం పుల్లలుగా వస్తుంది. రైస్ కుక్కర్ పెట్టేసినాక అదే బాండిలో ఇక్కడ నేను మళ్ళీ ఒక 1.5 ఆయిల్ తీసుకున్నాను స్పూన్. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాజీరా, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసానండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇక్కడ
ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవుతాయని చికెన్ మనకి స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా మనము ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదండి. ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ ఫ్రై కావడానికి మాత్రమే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. చూడండి, కసూరి మేతిని కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మరి ఒకసారి కలిపేసుకోండి. ఒక్కసారి ఈలోపు అన్నంని చూసేద్దాము. చూడండి, మధ్యలో ఒక్కసారి మాత్రమే ఇలా మిక్స్ చేయండి. ఎందుకంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ కావడానికి, పైన రాకుండా ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టాలి. అసలు డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ. చూడండి, ఆనియన్స్ కూడా నీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనము ఎసరు అనేది వేసుకోవాలి చికెన్లో. అప్పుడే నీచు వాసన రాకుండా చికెన్ కర్రీ బాగుంటుంది. చూడండి, ఇక్కడ అయిపోయిందండి. సింపుల్గా అండ్ టేస్టీగా రైస్ కుక్కర్లో మనమైతే ఇలాగ బగారా రైస్ని చేసేసుకోవచ్చు. చూడండి, అన్నం కూడా ఎంత చక్కగా వచ్చిందో, పుల్లలుగా. కంపల్సరీ నిమ్మరసం వేసుకోండి, అప్పుడు అన్నం ఇలా పొడిలాడుతూ చక్కగా వస్తుంది. చిన్న టిప్స్ తోటిని మనం ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు అండి. రెసిపీస్ అన్నీ చిన్న టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది. చూడండి, ఎంత పొడిలాడుతూ వచ్చేసిందో అన్నము. కింద కూడా ఎక్కడ అడగంటకుండా చాలా సూపర్గా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక్కసారి మూత తీసి చూద్దాము. మన చికెన్లో నుండి ఎసరు అనేది వాటర్ అనేది బయటకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మనకి కావాల్సినంత గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు చికెన్ చూడండి కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా మనకి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాతనే మనం వాటర్ని యాడ్ చేయాలండి. అప్పుడే నీచు వాసన రాకుండా ముక్కకి కూడా సాల్ట్ కారం అంతా బాగా పట్టుకుంటుంది. చూడండి, ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. వేడిగా ఇలా బగారా కాంబినేషన్లో ఇలా చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో సూపర్గా ఉంటుంది. టేస్ట్ అంటే అసలు అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పనిసరి ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా సెపరేట్ అవుతూ వస్తుంది. చూడండి, గ్రేవీ కూడా మనకి దగ్గర అవుతుంది. ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అవుతూ వస్తుందంటే చికెన్ మంచిగా ఉడికిపోయిందని అర్థం అండి. చూడండి, ఇక్కడ మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి లాస్ట్కి. కొత్తిమీర కూడా వేసేసుకోండి పైనుండి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ ఉంచేస్తే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ కూడా రెడీ అయినట్టే. వేడి అన్నంలో మంచిగా చికెన్ కర్రీ బగారా రైస్తో మన తెలంగాణ స్పెషల్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. యమ్మీ అంటే యమ్మీగా ఉంటుంది. నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.